హాయ్ ఎవ్రీవన్. ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ టు కోడింగ్ చాంప్ సాయి అలియాస్ డిప్లొమా ట్రైబ్. నేను మీ సీనియర్. లాస్ట్ ఇయర్ ఈసెట్ 2025లో వితౌట్ ఎనీ కోచింగ్ ఓన్లీ సెల్ఫ్ స్టడీతో మంచి బ్రాంచ్ ర్యాంక్ అండ్ అలాగే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అచీవ్ చేశా. ప్రెసెంట్ ఒక టాప్ రెప్యూటెడ్ బీటెక్ కాలేజ్లో జాయిన్ అయ్యా. నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, ఏ రీసోర్స్ ఫాలో అయ్యాను అనేది అప్కమింగ్ వీడియోస్లో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మన ఛానల్లో ఈసెట్ 2026 ప్రిపరేషన్కి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ గైడెన్స్ అయితే స్టెప్ బై స్టెప్ ఇస్తా. మన ఈసెట్ జర్నీలో మీరు కూడా మిస్ కాకుండా అండ్ అలాగే గైడెన్స్ కావాలి అంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈసెట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ అండ్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఈ గ్రూప్ లింక్స్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. వెళ్ళైతే జాయిన్ అయిపోండి, అవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. Without any delay, let's start our video. Before going to ESET guidance series, let's know about the what is ESET. ఈ వీడియోలో ESET అంటే ఏంటి, ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ ప్యాటర్న్, ర్యాంక్స్, చిన్న మోటివేషన్ ఫ్రమ్ మై సైడ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ ఈసెట్? ఈసెట్ అంటే ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది డిప్లొమా అండ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కోసం కండక్ట్ చేస్తారు. ఈసెట్ ద్వారా మీరు బీటెక్ సెకండ్ ఇయర్ త్రూ లాటరల్ ఎంట్రీ జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈసెట్ ఎలిజిబిలిటీ. ఈసెట్కి ఎలిజిబుల్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇన్ కేస్ మీరు బీఎస్సీ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు బీఎస్సీ మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేసి ఉండాలి. పాస్ పర్సెంటేజ్ వచ్చేసి జనరల్ కేటగిరీ వాళ్ళకంటే ఓసీ ఓబీసీ వాళ్ళకి 45% ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40% ఉండాలి. మీరు ఈసెట్ ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నా పర్లేదు, బట్ మీరు ఈసెట్ కౌన్సిలింగ్ కి అటెండ్ అవ్వాలంటే మీకు బ్యాక్లాగ్స్ ఉండకూడదు. మొత్తం డిప్లొమా కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఈసెట్ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారంటే జేఎన్టీయూ కండక్ట్ చేస్తుంది. జేఎన్టీయూ అంటే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ. లాస్ట్ ఇయర్ వచ్చేసి జేఎన్టీయూ అనంతపురం కండక్ట్ చేసింది. బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఈసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అలా ఉంటుంది. ఈ డౌట్ వచ్చేసి మోస్ట్లీ అందరు స్టూడెంట్స్కి అయితే ఉంటుంది. ఈ సెట్లో వచ్చేసి మీకు టోటల్గా 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈచ్ క్వశ్చన్స్ క్యారీస్ 1 మార్క్స్, అంటే 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. మీకు డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్స్ అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేసి నాన్ నెగిటివ్ ఉండదు అనమాట. ఇన్ కేస్ మీరు పెట్టిన ఆన్సర్ తప్పైనా కూడా దానికి నాన్ నెగిటివ్ మార్క్స్ లేదు. ఓకే, దిస్ ఈస్ ద ప్లస్ పాయింట్ ఫర్ యూ. ఇంకా క్వశ్చన్ సెక్షన్ చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ 15 క్వశ్చన్స్ అయితే ఉంటాయి 50 మార్క్స్తో. ఫిజిక్స్ వచ్చేసి 25 క్వశ్చన్స్ విత్ 25 మార్క్స్. కెమిస్ట్రీ వచ్చేసి 25 క్వశ్చన్స్ విత్ 25 మార్క్స్. ఇంకా డిప్లొమా కోర్ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే మీరు ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఏమైతే చదివింటారో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యేలాగా 100 క్వశ్చన్స్ అడుగుతారు. టోటల్ 100 మార్క్స్ అనమాట. ఇదనమాట ఈసెట్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్. నెక్స్ట్ వచ్చేసి మోడ్ ఆఫ్ ఎగ్జామ్. ఈసెట్ ఎగ్జామ్ ఆన్లైన్లో కండక్ట్ చేస్తారా, ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తారా? ఈసెట్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ మోడ్. సిబిటి ఎగ్జామ్. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఒక సెంటర్ అలాట్ చేస్తారు. ఆ సెంటర్లో కూడా మీకు ఒక కంప్యూటర్ అలాట్ చేస్తారు. మీరు ఆ కంప్యూటర్లోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది విత్ ఇన్ గివెన్ 3 అవర్స్ టైంలో. నెక్స్ట్ వచ్చేసి ఈసెట్ ఎగ్జామ్లో క్వాలిఫై మార్క్స్ ఉంటాయా అంటే ఎస్ ఉంటాయి. ఫర్ జనరల్ అంటే ఓబీసీ వాళ్ళకి ఉంటాయి. అట్లీస్ట్ మీరు 200కి 50 క్వశ్చన్స్ అయినా కరెక్ట్ అవ్వాలి. ఇన్ కేస్ మీరు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ అయితే నో మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే ఉంటుంది. బట్ రిమెంబర్, ర్యాంక్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్, నాట్ జస్ట్ పాస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈసెట్ ర్యాంక్ ఇంపార్టెన్స్ అనమాట. ఈసెట్ ఎగ్జామ్ రాశాక రిజల్ట్లో మీకు 2 ర్యాంక్స్ వస్తాయి. ఒకటి బ్రాంచ్ ర్యాంక్, ఇంకొకటి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనమాట. బ్రాంచ్ ర్యాంక్ అనేది మీ పర్టికులర్ బ్రాంచ్లో ఒకవేళ 10,000 మెంబర్స్ రాసింటే ఆ 10,000 మెంబర్స్లో మీ ర్యాంక్ ఏది అనేది బ్రాంచ్ ర్యాంక్. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చేసి టోటల్గా ఆల్ బ్రాంచెస్ రాసింటారు కదా, ఆల్ బ్రాంచెస్లో మీ ర్యాంక్ ఏది అనేది ఇంటిగ్రేటెడ్ ర్యాంక్. ఇవి ఏమన్నా యూజ్ అవుతాయా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిప్లొమాలో ఈసీఈ చదివారు, బీటెక్లో కూడా నేను ఈసీఈనే కంటిన్యూ చేస్తా అంటే అప్పుడు మీకు కౌన్సిలింగ్లో బ్రాంచ్ ర్యాంక్ అనేది కన్సిడర్ చేస్తారు సీట్ అలాట్మెంట్ కోసం. ఇన్ కేస్ నేను డిప్లొమాలో ఈసీఈ చదివాను, బీటెక్లో సిఎస్సికి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే అప్పుడు మీ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కన్సిడర్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే డిసైడ్ అవ్వండి, నేను బీటెక్లో బ్రాంచ్ ఏమైనా చేంజ్ అవుతున్నానా లేదా ఈ బ్రాంచెస్ చదువుతానా అని. మీ బేస్డ్ ఆన్ డెసిషన్ ప్రకారం మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఇవ్వాలా లేకుంటే బ్రాంచ్ ర్యాంక్ ఇవ్వాలా అనేది డిసైడ్ చేసుకోండి మీరే. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ మోటివేషన్ అనమాట. నా ప్రకారం చెప్తున్నా, కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి ఈసెట్ని లైట్గా తీసుకుంటారు. ఏముంది 200 క్వశ్చన్స్ 4 ఆప్షన్స్ ఉంటాయి, ఒక ఆప్షన్ పెట్టొస్తే మంచి మార్క్స్ వస్తాయి అని అనుకుంటారు. అది మీ భ్రమ. డిప్లొమాలో మీరు ఎంత టాపర్ అయినా
ప్రతి సెమిస్టర్ వన్ టైంలో పాస్ అయినా కూడా ఈ సెట్కి ప్రాపర్ ప్రిపరేషన్ లేకపోతే రిజల్ట్ రాదు. అండ్ ఆల్సో మీకు అనేది కాలేజెస్, మంచి కాలేజెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. అన్ని ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ వచ్చేసి ఈ సెట్ అలో చేయదన్నమాట. లైక్ ఇప్పుడు మనం చూసుకోవచ్చు, రాజంపేట అన్నమాచార్య యూనివర్సిటీ కావచ్చు. నెక్స్ట్ టైం ఇప్పుడు మిట్స్ రీసెంట్గా యూనివర్సిటీ అయ్యింది, అది కూడా మిమ్మల్ని అలో చేయదు ఈ ఇయర్ నుంచి. అండ్ ఆల్సో లైక్ ఎస్ఆర్ఎం, విట్ యూనివర్సిటీ అండ్ అలాగే ఆదిత్య యూనివర్సిటీ కూడా మిమ్మల్ని అలో చేయదు, ఎందుకంటే ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్. కొంతమంది అనుకుంటారు అన్న ఆదిత్యకి అలో ఉంటుంది అంటే జస్ట్ అటానమస్ కాలేజే. ఇన్ కేస్ మీకు గవర్నమెంట్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలన్నా కూడా కొన్ని యూనివర్సిటీసే బాగున్నాయి, అందులో కూడా మీకు లిమిటెడ్ సీట్స్ అయితే ఉంటాయి. అక్కడ గవర్నమెంట్ యూనివర్సిటీలో ఓన్లీ 60 సీట్స్ ఉంటాయి, మీకు 10% అంటే 60లో మీకు 6 సీట్స్ అనమాట. ఆ 6 సీట్స్లో కూడా మీకు రిజర్వేషన్ కేటగిరీ కూడా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అందుకే ఈ సెట్ని లైట్ తీసుకోకండి, సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? టుడే లైట్ అనిపిస్తే టుమారో రిగ్రెట్ అవుతారు మీరే. అండ్ ఆల్సో నేను మీకోసం ఈ సెట్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను, అది కూడా ఫ్రీగా. ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా పాపప్ అవుతుంది. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్.